చంద్రబాబు గారు పీపీపీ అంటే మంత్రులు డుమ్ 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 అని భజన చేస్తున్నారు. ఈ గానా బజానా తప్ప వాళ్ళు చేసేదేమీ లేదని కూటమి ప్రభుత్వం మీద సెటైర్లు వేస్తున్నారు వైఎస్ఆర్సీపీ నాయకులు వంగవీటి నరేంద్ర గారు నమస్కారం సార్, చెప్పండి. అసలు చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఎందుకు చాలా ఆశ్చర్యం వేస్తుంది మీకు? 76 ఏళ్ళు వచ్చిన ఆయన అబద్ధాలు ఆడతాడు. వాకే ఆయన హయాంలో ఉన్నటువంటి ఈ మంత్రివర్గం కూడా తానా అంటే తందానా అని చెప్పని మాట్లాడుతున్నారు. మరి లేకపోతే అబద్ధం అని చెప్పే ధైర్యం చేస్తారు వాళ్ళు. ఆయన ఏదో పద్ధతులు చెప్తాడు పీపీపీ అని. మరి మంత్రులు వీళ్ళందరూ డుమ్ 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 అని పీపీపీ డుమ్ డుమ్ డుమ్. సరే ఇంకేంటి సార్ విశేషాలు? క్రైమ్ రేట్ అడ్డగోలుగా పెరుగుతుంది. ఎంత పెరిగింది సార్ క్రైమ్ రేటు? మీరు అధికారంలోకి వచ్చినటువంటి ఒక్క సంవత్సరంలోనే ఒక్కసారిగా 3 పెరిగింది. మరి ఇప్పుడు వాళ్ళని ఏడు చేయమంటారు? ఇక్కడ ఉన్నటువంటి హోమ్ మినిస్టర్ గారు ఇక్కడ వదిలేసేసి ఎక్కడో ఇతర దేశాలకి వాటికి వెళ్ళి అక్కడేవో అంట నేర్చుకుని వచ్చారంట. ఎక్కడికో కాదండి, సింగపూర్కి వెళ్ళి అక్కడ మొత్తం ఎంతమంది పోలీసులు ఉన్నారో కనుక్కొని వచ్చారు. అది కూడా తప్పేనా? మీకు అప్పచెప్పిన శాఖలను సక్రమంగా నిర్వర్తించండి. సక్రమంగా నిర్వర్తించేందుకే సింగపూర్ వెళ్ళొచ్చారు సార్. ఒక్క ఆడపడుచుకు రక్షణ ఇవ్వలేకపోతున్నారు మీరు. ఆడవాళ్ళ మీద చెయ్యి వేస్తే అదే వాళ్ళకి చివరి రోజు అని బాబు గారు బేస్ వాయిస్ లో చెప్తారు కదండి, వినలేదా మీరు? అబ్బో, చంద్రబాబు నాయుడు గారు పెద్ద పెద్ద కళ్ళు చేసుకుని గొంతు బాగా పెద్దగా చేసుకుని ఆలోచన వస్తే భయపెట్టేస్తా అన్నాడు. ఏంది అది? అసలు నాకు తెలియకడుగుతానండి, ఈ లెక్కలన్నీ ఎక్కడి నుంచి తీసుకొచ్చారు అది చెప్పండి ముందు. మా స్టాటిస్టిక్స్ కాదు, సెంట్రల్ గవర్నమెంట్ కేంద్రం, అది కూడా మీ కంట్రోల్లోనే ఉంది, మీతో పొత్తులోనే ఉంది. మీరేమో క్రైమ్ రేట్ 3 పెరిగింది అంటున్నారు, కేంద్రం కూడా డేటా ఇచ్చింది అంటున్నారు. మొన్న కలెక్టర్ల మీటింగ్లో క్రైమ్ రేట్ తగ్గింది అని బాబు గారు అంటున్నారు. అంటే బాబు గారు చెప్పింది అబద్ధమనే కదా మీరు చెప్పేది?